మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే సార్, గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనుకుంటూ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అదే చెప్తున్నారు. ముందు సోషల్ మీడియా లేకపోతే వాళ్ళ యాక్టివిస్టులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ టర్న్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఆయనే, మిగతా వాళ్ళంతా అయిపోయారు అనేటువంటి కామెంట్లు నడుస్తున్నాయి. ఏం సార్ అసలు ఇది, ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను అంటే అందరి దగ్గర కామన్గా చెప్తున్నాను. ఈసారి ప్రతిసారి నేను వెరైటీగా చెప్తాను, కానీ ఈసారి కామన్గా చెప్పాల్సి వస్తుంది సార్. అలా గంగతో రాంబాబు సినిమా ఒకటి ఉంటుంది, పవన్ కళ్యాణ్, అందులో బ్రహ్మానందం గారు ఒకటి ఉంటాడు. ఆడికి ముందు ఏది జరుగుతుందో ఊహించుకుని స్లైడ్లు పెట్టుకుని రెడీగా ఉంటాడు. అవును. అలా ఈ తెపేల ఛానల్లో అన్ని స్లైడ్లు పెట్టుకుని రెడీగా ఉన్నారు. గతంలో మీ మీద లిక్కర్ కేసు పెట్టారు కదా సార్, ఈసారి లిక్కర్ కేసు. ఇది మన లోకేష్ గారి పాదయాత్ర సారాంశం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పునర్లిఖితం చేసిన దగ్గర వీళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి వెనకాల నెరేషన్స్ మేము ఇచ్చేస్తాం సార్, మీ పని మీకు అయిపోద్ది కానిచ్చండి అని. వంశీతో మొదలెట్టారు అరెస్ట్. వంశీ అరెస్ట్ చేసిన కోతిపల్లెన్ని తెలుగుదేశం వెళ్ళి ఎలగబెట్టింది. ఇది ఎవరికి సంబంధం? అది అలా దక్కబేట ఇల్లు ఎత్తుకెళ్ళి పెట్టాలి, దొబ్బులు ఎత్తించేట, ఇవే కదా అభియోగాలు. అభియోగాలు సారాంశం ఏంటి? ఇటు తిప్పి అటు తిప్పి అభియోగాల సారాంశం అంతా నువ్వు ఎలగబెట్టిన ఎమ్మెల్యే పదం అంతా తెలుగుదేశం ఏళ్ళలోనే. వైఎస్ఆర్సీపీలో డిస్కామ్ అనిపించారు కదా. పైపది గన్నవరం ఖచ్చితంగా చౌదరీస్ అండ్ తెలుగుదేశం అడ్డా. అక్కడ ఎర్లగడ్డ వెంకటేశ్వరరావు నిలబెడితే టక్మని గెలిచాడు, మనోడు ఓడిపోయాడు. కళ్ళ ముందు క్లియర్ కనబడుతుంది కదా. ఇందులో అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్, తెలుగుదేశం ఈక్వేషన్ జస్టిఫై అవుతున్నప్పుడు కంచుకోటలో కొన్ని జరగవు. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అన్న దగ్గర వంశీని అరెస్ట్ చేసి సాధించింది ఏంటి? ఇది ఇప్పటి తిప్పి దాని స్టీరింగ్ జగన్మోహన్ రెడ్డి చూస్తుంది. అలాగే పోసాని కృష్ణమూర్తి నంది అవార్డుల మీద ఏదో మాట్లాడి దాని మీద కేసు పెట్టి ఆవిడ ఊరంతా ప్రపంచం అంతా మనోబోలు గాయమైపోయి చెప్పి మొత్తానికి కేసులు జస్టిఫైడ్. పేరు నాని మొదలెట్టారు. బియ్యం ఎత్తికెళ్ళిపోయాడు, సీజ్ ద షిప్, తోటకూర అని ఏటైందంటే అబ్బదబ్బ చెప్పాలి. వీళ్ళు ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిది ఏటాడావిడ దొరకట్లేదు, ఇటు వెళ్ళిపోయేట అటు వెళ్ళిపోయేట ఈ ఠా 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 అని మనకి ఈ దీపాల టపాస్కి వెళ్ళి కలిసి లాస్ట్కి ఏంటంటే అబ్బదబ్బ చెప్పాలి. ఈ రోజు అది ఆడదాం ఎత్తేస్తారు, లోపల ఎత్తేసారు, ఇంకా మొత్తం దోచేసిన విధంగానే అసెంబ్లీలో అడిగిన ప్రశ్న సమాధానం అబ్బదబ్బ చెప్పాలి. ఇక మిగిలిన ఏటున్నాయి ఇటు తిప్పటి తిప్పాలి. అక్కడ మా చంద్రశేఖర్ రెడ్డి ఎవరు కాకినాడ ఎమ్మెల్యే పోర్ట్లు మొత్తం ఊరికే దూరంపూడి మీద గొల్లు ఇట్లా లాస్ట్కి ఏంటి. ఇప్పుడు సంవత్సరం అయినా పవన్ కళ్యాణ్ గారు మేసాలు తీపేశారు, తొడలు కొట్టేశారు. ఆ రోజు జనసేన వాళ్ళకి తోలు తీసేసాడు ఆయన, పిచ్చి పిచ్చి పేలా వెళ్తే. ఇవాళ అవుట్కమ్ అబద్ధ చెప్పాలి. లాస్ట్కి ఇటు తిప్పి చేశారంటే బియ్యం వ్యాపారం ఏం చేసాం, ఇప్పుడు పైవాళ్ళ కేసీఆర్ తమ్ముడు చేసుకుంటాడు అంతే. ఒక్కో దగ్గర ఒక్కొక్క దంతా నడుస్తూ ఉంటుంది. ఈ టెన్యూర్లో మీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ మీ వాళ్ళు నడుచుకుంటారు, ఆయన టెన్యూర్ ఆయన గవర్నమెంట్ నడుపుకోండి అంతే కదా. ఓకే, ఇందులో ఆగిపోయి చచ్చిపోయిన వేటి బియ్యాలు పెట్టకథలు, ఆడదాం ఆంధ్ర పెట్టకథ, ఇలా ఏది చూసుకున్నా అన్ని అబద్ధ స్టోరీలు. ఈ మధ్యలో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వీళ్ళకి ప్రతిదానికి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు కదా. రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, లిక్కర్ స్కామ్, ఇదే కదా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడు, దొంగ దూపం వేస్తాడు గ్యారంటీగా. అంటే ఎక్కడ దొంగలు అక్కడే చెప్పని చిన్నప్పుడు పంటలాట ఆడినట్టు ఆడుకుని అయిపోయింది. ఇది ఇలా అవ్వలేదట, ఆల్రెడీ సిట్టోళ్ళు చేతులు ఎత్తేసారు. రేటు సార్ మీరు మాకు టాస్క్ ఇచ్చి దీని ప్రకారం నడిపించమంటారు, మా తేట ఏం కావట్లేదు. వాడు భారతీయ సిమెంట్లో పనిచేసిన గోవిందప్పుడు పట్టుకొచ్చారు వాళ్ళు, అడిగి చేస్తారు గుండె వేసుకుని. సిమెంట్ కంపెనీలో పని చేసుకున్నాడు తీసుకొచ్చి లెక్కరు. ఇది ఇవాళ జర్నలిజం ఎవర్రా మీకు నేర్పాడు అన్నది ఖచ్చితంగా నేను మేసమై చేసి అడుగుతున్నాను. ఎందుకంటే విపరీతమైన బ్రాండ్లన్నీ అమ్మనివ్వకుండా ఆపేసిన గోవిందప్పని ఏబిఎన్ స్క్రోలింగ్ చూసాను, బ్రేకింగ్ అన్నమాట. అరే నాకు తెలియక అడుగుతారా, నా బ్రాండ్ అమ్మనివ్వట్లేదురా, నా బ్రాండ్ ఏమన్నారా అంటేనే ఆడు మామూలుగానే బ్రెవరేజ్ కార్పొరేషన్ వాడు కమిషన్ ఇస్తాడు. ఏది మెక్డానల్డ్స్ వాడు, నెంబర్ 1 వాడు, శివాస్ రేఖలోడు, ఇలా అందరూ డబ్బులు ఇస్తారు కమిషన్లు. అలాంటిది నువ్వు మాకు వద్దురా అంటే కమిషన్ ఎవరికి ఇస్తాడు చెప్పు మళ్ళీ అన్నమాట. ఎందుకంటే చదువుకుంటారే డైపర్ వేసుకుని 2 గంటలు కూర్చోగలిగిన కిరసనాలు కొట్టేసి కిరసనాలు వ్యాపారం చేసిన వాడు జర్నలిస్ట్ లేకపోతే ఇలాగే ఉంటుంది బాబు. మీ తెలుగు తక్కువతనం తగలయ్యా. ఈ మధ్యలో మీకు ప్రతిదీ మీకు జరిగింది ఇక్కడ జరిగిపోతుంది సార్. యాజ్ పర్ అవర్ డిజైన్డ్ బ్రహ్మానందం ప్రోగ్రామ్ ఏంటంటే లెక్కర్ స్కామ్లో మిమ్మల్ని ఎత్తిరి చేశారు సార్. ఈసారి చేసేద్దాం మనం మ్యాచ్ ఫిక్సింగ్. ఇక్కడ ఎలా చేశారు వాళ్ళు? లెక్కర్ షాపులకు కానీ బార్లకు కానీ లైసెన్స్ ఫీజు ఉంటుంది, దగ్గర 6,500 కోట్లు ఎక్స్చెక్కర్కి రూపాయి రానివ్వకుండా క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఉద్ధరించిన పాపానికి ఎక్స్చెక్కర్కి రెవెన్యూ లాస్.
అంతే కదా. 25,000 కోట్లు బ్రాండ్లు దాని మద్యం వ్యాపారం మీద జరిగిన లాస్ ని ఎస్టాబ్లిష్ చేశారు, ట్యాక్స్ రూపంలో రాలేదని చేసి. ఇది ఎవరి నిర్ణయం అంటే క్యాబినెట్ నిర్ణయం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ క్యాబినెట్ మినిస్టర్ కొల్లు రవీంద్ర, బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ని ముగ్గురు మీద A1 కార్పొరేషన్ చైర్మన్, A2 కొల్లు రవీంద్ర, A3 చంద్రబాబు నాయుడు గారు. మరి కొల్లు రవీంద్ర గారు మీరు పెట్టారు కదా అంటే మరి జవహర్ గారి మీద ఎందుకు పెట్టలే? అప్పుడు ఆయన క్యాబినెట్ మంత్రి కాదు, ఆ నిర్ణయం ఈయనకి సంబంధం లేదు. ఓకే, జ్ఞాపకం ఉందా? జస్టిఫైడ్ యాక్ట్ ఏదన్నది చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత తెంగరోళ్ళు అంటే మల్లం అనమాట. మీకు బుర్ర లేదు, ఫుల్ ట్యాంక్ పెద్ద కంటైనర్కి అయితే 1 గంట పడుద్ది ఆ లారీ డీజిల్ కొట్టడానికి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ డివైడ్ చేయమంటారు. ఆడేమో శిలకలాగా ఇలా పెట్టి, ఇది ఒకడు వారాంతపు శిలక పలుకులు, ఈడేమో శిలక జోస్యంలాగా రోజు. ఈ లిక్కర్ స్కామ్లో ఏం జరిగిపోయిందో, చచ్చిపోయారో, ఏం బిస్కిం అంతే. ఏట్రా బిస్కిం అంటే 4,380 షాపులు ఉంటే 2,000 తగ్గించారు. ఇప్పుడు షాపులు నాకు ఇల్లు సందులో ఒకటి కావాలి, అల్ల సందులో ఒకటి కావాలని ఒకటి కమిషన్లు ఇస్తారు. ఇవన్నీ కుదించిన దానికి ఎవడిస్తారు? పైపోయి అక్కడ సార్ నాకు వైన్ షాప్ ఉంది సార్, పక్కన అటాచ్డ్ రూమ్ ఇవ్వండి సార్, మినీ బార్ నడుపుకుంటాం, మీకు కావాలంటే మిఠాయి ఇస్తాం సార్. ఆడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రభుత్వాన్ని పణం పెట్టాడు. అసలు ఎలక్షన్స్కి డబ్బులు ఇచ్చేది ఎవడు? లిక్కర్ షాపుల వాళ్ళు, చిన్న చితక కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వలేక, వీళ్ళకేమో లైసెన్సులు రద్దు చేసి ఫీజులు చంపేసి ఇది చేస్తే. ఈ గోవిందప్ప మీద పెట్టిన కేసు ఏంటంటే బ్రాండ్ మద్యాలు ఇక్కడ అమ్మనేమన్నందుకు, అమ్మనేకపోతే ఎవడరా డబ్బులు ఇస్తాడు, అమ్మితే డబ్బులు ఇస్తాడు. ఆ లాజిక్ కూడా తెలియదు వీళ్ళకి. అది కేసు కట్టారట. అంచేత మిమ్మల్ని తెంగరోని తిరునాళ్ళకి తీసుకెళ్తే ఆడు జర్నలిజం చదివితే అన్నదే మీకు సామెత. ఓకే, అంచేత ఇప్పుడు ఈ విషయానికి వస్తే పాయింట్ 1 ఏంటి చెప్పాను నీకు, హేత్రిగా మిమ్మల్ని పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా కీలక కేసులో పెట్టేయాలి మనం. ఇది వాళ్ళ సినిమాలో చూడు, ఎస్సీ కృష్ణారెడ్డి గడి వెళ్ళని ఉంటాడు. ఆయన ఏమో ఇటు అటు కానీ మనిషిలా ఉన్నవాడిని శతగూడేది చిరంజీవి. కానీ దైద్యం ఏంటంటే చిరంజీవి ఆ సినిమాలో 2 ట్యాబ్లెట్లు ఎక్కిస్తారు. అంటే బుర్ర తక్కువ సినిమాలు ఎలా ఉంటాయో చెప్తాను. నాకు యుద్ధంలో గెలిచి వచ్చినోడికి ట్యాబ్లెట్లు తీపోయి చచ్చిపోతారని టెన్షన్ ఎక్కువ ఉంటుంది సినిమా క్లైమాక్స్లో. అలాగా అలా శ్రీనివాస్ గారు దేశం వదిలి బయటపోయడం మొత్తం దొరకలేదు కదా వెనక్కి వచ్చేదాకా, గవర్నమెంట్ వచ్చేదాకా. శ్రీనివాస్ బదులు ఇప్పుడు ఓజీ కృష్ణమోహన్ ఫిక్స్ చేసేద్దాం సార్. లాప్టే ఉంటాడు ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంటాడు. ఓజీ కృష్ణమోహన్ ఇది కూడా శ్రీనివాస్. ఇది మా టాస్క్ బ్రహ్మానంద గారి స్క్రిప్ట్ ప్రకారం. ఓకే, అర్థమైందా? సో ఈ టాస్క్ జస్టిఫై చేసి లాట్ పెట్టేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా సెట్ అయింది సార్, బాగా సెట్ అయింది కదా. తప్పట్లు, ఈ ముసలోళ్ళు అందరూ వెళ్తారు కదా విశ్లేషకులు, తప్పట్లు అనగానే టగటగటగట తప్పట్లు. లిక్కర్లో అండి పైపై చాడాలను కూర్చోబెడతారు ఈ మధ్య మహిళా సంఘాలు వాళ్ళు. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ తెలిసండి మీకు లెక్కర్ తాగట. అరే మరి మేమే పేపర్స్ అవుతాం, మేము రోజు వార్తలు ఫాలో అవుతాం. లెక్కర్ తాగి ఎవరు చచ్చిపోయింది చెప్పమంటే మరి చెప్పరు. ఏది అక్కడ గుణబల అవి కాలుస్తారు చూడండి, ఏలూరు దగ్గర ఎవరు తాగి చచ్చిపోతే అది ఇల్లు ఈ లెక్కర్తో. మీరు 99 రూపాయలకి మద్యం ఇస్తున్నారు. నాణ్యమైన మద్యం ప్రభుత్వం ఇస్తుంది, తాగి చచ్చిపోండి అని మీరు చెప్తారు. అది తాగొద్దురా బాబు అని 100 షాపులు కుదించి పొద్దున సాయంత్రం టైమింగ్లు కూడా లేకుండా నిన్నటి చేస్తే ఈరోజు సేల్స్ కాంపిటేట్ అయిపోతే క్లోజ్ చేసి మనం చెప్తుంటే ప్రభుత్వమే పోయింది అని పాపం. సరిగ్గా లెక్కర దొరక్క, బ్రాండ్లు దొరక్క, దాన్ని కూడా పణంగా పెట్టాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి. వీళ్ళకేమో ఇప్పుడు ఏం చేయాలి? టాస్క్ 2 అయిపోయింది కదా. మీ శ్రీనివాస్ అయితే ఇక్కడ ఓజీ కృష్ణ. ఈ మధ్యలో సార్ ఈ మధ్య విజయసాయిరెడ్డి ఎన్డీఏ కూటమికి దగ్గర అవుతుంది సార్, మనం కొన్ని మనోభావాలను జస్టిఫై చేయాలి సార్. ఎన్ని క్లూలు ఇస్తారు తెలుసా సార్? చూద్దురు. అరే నిందితుల లిస్టులో పెట్టి ఇవాళ ఎప్రూవర్ కింద అయిపోయినట్టే, లేదంటే ఎప్రూవర్గా కాకుండా సాక్ష్యాలు చెప్పడానికి వస్తున్నాడు చెప్తాడు లోపలికి వచ్చి. 100 కోట్లు ఇచ్చినాను, ఎవరికి ఇచ్చినావా? ఇల్లుకి కసిరెడ్డి రాజరెడ్డి. అలా ఈడీ స్కామ్ వాళ్ళు పట్టుకోలేక చేస్తాను ఈ రోజు దాకా రూపాయి ఢిల్లీ లెక్కర్ స్కామ్లో. గవర్నమెంట్ స్పిరిట్గా ఆలేకొని ఆలే అమ్ముకొని ఆలే చేస్తుంటే ఈ కసిరెడ్డి గారు 100 కోట్లు తీసుకెళ్ళి ఎవరికి ఇన్వెస్ట్మెంట్ ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి నేను ప్రభుత్వానికి 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను, ప్రాఫిట్ మన ఇద్దరం పంచుకుందాం అనడానికి అది గవర్నమెంట్ పాలసీ రా తెంగరోడు. అంతే కదా. ఇప్పుడులాగే వైన్ షాపులు వాటికి ఆక్షన్లు ఇచ్చి కావడం కాదు కదా. సో ఇవి ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకారం ఏం జరుగుతుందో అర్థం కాక ఈ మధ్యలో లటక్కమని కేసీఆర్ని చుట్టపడును ఈయన కలిపి పార్ట్నర్స్ అనేది తేలిపోయింది. ఇదే మనం మొదలెట్టిందోటి జరుగుతుందోటి అని కాలు కొట్టేసుకుంటూ దీన్ని ఇటుపక్క స్టీరింగ్ తిప్పాలో తెలియక, ఎందుకంటే ఇందులో పాయింట్ నెంబర్ 3 ఏంటంటే పోలీసులు పాప అమాయకులను చేసి చిన్నపిల్లలు చేసి సిట్టేసి
మా టాస్క్ ప్రకారం మేము చెప్పిన శ్రీనివాస్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్డి కృష్ణమోహన్, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి. ఇది మా టాస్క్. కమాన్ అన్న దగ్గర ఇదేంటి సార్, అందులో అయితే లాస్ట్ టైం అయితే లోపల ఉన్నాయి కాబట్టి సిట్టోలో మేము పెట్టిన కేసులు, ఇందులో మీ టాస్క్ ప్రకారం ఎక్కడికెళ్ళినా కోల్డ్ ల్యాండ్ గంప మూయడానికి తిరిగిన వాళ్ళు తిరుగుతున్నాం సార్. ఎవరిని పడితే ఆడు మీరు చెప్పిన పేర్లు అందరిని ఎత్తుకొస్తాను, ఇందులో అవుట్కమ్ ఎక్కడ మాకైతే డెరవ్ అవ్వట్లేదు సార్ అన్నప్పుడు, సార్ వీళ్ళతో కాదండి ఈడీని దించేద్దాం మనం. వీళ్ళ వల్లే కాలేదంటే ఇంకా వాళ్ళు చేంజ్ చేయాలి. అలా కాదు, ఈడీ వచ్చిందంటే ఇంకా మరి మేము ఉన్నాం సార్ రెడీగాను. మా బ్రహ్మానందం స్క్రిప్ట్ రెడీగా ఉంది, మా దగ్గర గంగతో రాంబాబు రెడీగా ఉన్నాం. మేము మీరు ఒక ట్రిప్ వేసిపోండి అలాగే చాలు. ఒకసారి ఈడీ అనంటే మిగిలిన మేము చూసుకుంటామని మళ్ళీ డైపర్ పౌడర్ డబ్బా అండ్ పెట్రోల్ బంక్ కూడా రెడీగా, కమాన్ మేము రెడీ అయిపోయాం అని యుద్ధ రంగాల్లోకి దిగిపోయారు. దిగిపోతే ఈడీ వాడు దేనికి వస్తాడు? ఒక ఫైనాన్షియల్ డీవియేషన్ జరిగితే అడు ఉచ్చ నీచం లేకుండా వస్తాడు ఎవడన్నా? బేసిక్ లాజిక్. ఎక్స్చెకర్ రెవెన్యూ లాస్ వచ్చిందని కాగ్ రిపోర్ట్ ఏమైనా ఐడెంటిఫై అయితే ఇది ప్రభుత్వం వ్యాపారం చేసిన లోబులపురం మైన్స్ లాగా ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే లాస్లు ఆడు మా గాలివాడు చేస్తే డబ్బులు మిఠాయే. ఇలాంటి లొసుగు ఏమైనా ఎస్టాబ్లిష్ అయితే అమ్మ ఎంత డబ్బులు వచ్చాయి అన్నప్పుడు పట్టుకుంటారు. కాగోడేమో అచ్చని పచ్చిపోస రిపోర్ట్ ఇచ్చాడు లెక్కర్ స్కామ్ అని వీళ్ళు అభివర్ణిస్తారు. స్కీమ్ వాజ్ టూ గుడ్ అని. అంటే బికాస్ మీకు బ్రవరేజ్ కార్పొరేషన్ ఎప్పుడైతే ఒప్పిస్తూ ఉన్నప్పుడు కన్విన్స్ అయితేనే కదా వస్తున్నాడు. అంతే కదా. ఈయన లూప్ హోల్స్ ఉంటే నిజంగా ఓ మాట చెప్తాను, ఒక చిన్న మాట మల్లం అన్నమాట సార్. ఇప్పుడు 1,60,000 కోట్లు అప్పులు చేశారు. ఏం చేశారా వీళ్ళు చెప్పమంటే వీళ్ళు మాత్రం కట్టలేదు. అలాగే బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా 20,000 కోట్లు అప్పు తీసుకునే సామర్థ్యం ఉన్న జగన్మోహన్ నిజంగా డబ్బులు ఎత్తేద్దాం అనుకుంటే 8,000 కోట్లు ఎందుకు తీసుకున్నాడు? టోటల్ 20,000 కోట్లు తీసుకోవచ్చు కదా. అంతే కదా. బేసిక్స్ అన్నమాట ఇవి. లేదంటే మనం ఏమైనా వీళ్ళు చూడండి మారోడి పిల్లలు మేర ఖాతా మేలికలో అని చెప్పి ఖజానా కౌంటర్ నుంచి 100 రూపాయలు 500 తీసుకున్నట్టు ఇదేనా ప్రభుత్వం నుంచి చీఫ్ మినిస్టర్ నాకు ఒక 500 కోట్లు ఇవ్వండి, 200 కోట్లు ఇవ్వండి, 1000 కోట్లు ఇవ్వండి అని చెప్పడానికి డిస్కషన్ ఉందా? లేదు. ఇదే కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ప్రాబ్లం. ఇది క్యాబినెట్ నిర్ణయం కాకుండా ఆయన ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న డెసిషన్కే కదా. బికాస్ బాడీ కాన్స్టిట్యూట్ కాలేదు, స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకపోయినప్పుడు తీసుకున్న నిర్ణయానికే ఆయన మీద కేసు వచ్చింది. అవునా కదా. ఇట్లాంటిది ఏమైనా చేసిందా? ఎందుకంటే లెక్కర్ పాలసీ క్యాబినెట్ నిర్ణయం కదా. ఫస్ట్ క్వశ్చన్ టు ద ఆన్సర్. ఇవి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవ్వకున్నప్పుడు మీరు కరెంట్ వైర్లు వెళ్ళాలంటే ప్లస్ మైనస్ కొట్టారు అనుకోండి స్పార్క్ వస్తుంది. అలా కాకుండా ఓన్లీ 2 మైనస్లు కొడితే మీకు స్పార్క్ వస్తుంది, 2 ప్లస్లు కొడితే స్పార్క్ వస్తుంది. పోలీసుల పరిస్థితి బాబు తెస్తారు, రొడ్డ తెచ్చినట్టు తెస్తారు. ఆ గోవిందప్పని తెస్తారు, ఇంకోటి పేర్లు చెప్పారు 4, అలా అందరిని ఎత్తుకొస్తారు. ఏడు చేస్తారు రోజు. ఇలా అడవడం అంతే. ఏంటంటే మొన్న విడుదల రజని కేసు చూశారు కదా సార్. ఆ చొట్టపల్లిని వేసేయాలి, విడుదల మరిదిని వేసారు అంటే విడుదల రజని మరిది అని చిన్న మాటలతో ఈ తెప్పర మా బ్రహ్మానందం గడి బ్యాచ్లు రెడీగా ఉన్నారు. ఇక్కడ మీరు దగ్గరకు వచ్చారు కల్లా ఇవాళ నన్ను విడుదల రజని కారులోంచి ఎంత గాబరా పడిపోయి సిఐ గారు నానా అవస్థపడి ఆయన అరెస్ట్ చేస్తే లాస్ట్కి ఏంటి సాయంత్రం బెయిల్ వచ్చింది. మరి దేనికి అడవడే అంత బిల్డప్లు ఎందుకు? అంటే ద ఒరిజినల్ రెస్పెక్టబిలిటీ ఆఫ్ రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తే వాళ్ళకి ఇలాంటి బాధలు ఉండవు. వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి ఈ పనికి మాలిన పనులు చేయమంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ చూడండి. గౌరవ న్యాయస్థానం ఏ విధంగా మారుతుందో చూడండి. ఈ కసిరెడ్డి సంతకం నేనే పెట్టలేదు, దాని మీద సంతకం పెట్టనడానికి కూడా కోర్టుకి ఛార్జ్ షీట్లు రాసి పంపించారు. సంతకం పెట్టలేదానికి దానికి అథెంటికేషన్ ఏమొస్తుంది? రాసిన సెలవుల పాలన కదలే కదా. దీనికి వెనక్కి వెళ్దాం సార్. వీళ్ళ క్రియేటివిటీ ఎలా ఉంటుందో సార్. అలా రామ్ సింగ్ అని ఉండేవాడు మన సిబిఐ ఆఫీసర్, మీకు జ్ఞాపకం ఉందా? ఆయన వివేకానంద మర్డర్ కేసులో 464, 463 స్టేట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళందరూ ముచ్చుకుంటుంది. మేము సంతకాలు ఎట్లే మాకు తెలియదు, ఇది రాసిన నచ్చిన కథ హరికథలు రాసుకుని పోయాడని. దానికే కదా సిబిఐ మళ్ళీ పునర్విచారణలో పడింది. అంచేత మోడస్ ఆఫ్ ఆపరెండా ఇస్ వెరీ క్లియర్ కదా. అంతే కదా. ఇది గమనించకుండా రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. అప్పుడు లాస్ట్ 5 ఏళ్ళు అధికారం లేనప్పుడు రోజు అవినాష్ రెడ్డి అరెస్ట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. ఇంక వేరే పని పట్ల ఏం లేదని అర్థం కదా. అంచేత పని లేనివాడు ఏం చేస్తాడు? పిల్లితర కొరుకుతాడు. వీళ్ళు పిల్లితర కొరుకుతున్నారని అర్థం కదా. ఆ పిల్ల కూడా తెలుసుకుంటారు, గొరుకుంచుకుంటూ కూర్చుంటారు తెల్లర్లు. వాళ్ళ పని ఏంటంటే రోజు బొర్ర తీసుకొచ్చి పోసే కడుక్కొని వస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని ఇంకేం లేదు టాస్క్. ఇది లెక్కర్ స్కామ్. కానీ ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి హైకోర్టు Z++ కేటగిరీ ఇవ్వాలని కూడా సెక్యూరిటీ యాంగిల్ కూడా హైకోర్టు ముందుకు వచ్చింది. ఇస్తుంది గ్యారెంటీగా. సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. డెఫినెట్గా ఆయనకి Z+ వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి హోదా కాబట్టి అతనికి సిరీస్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి. వీళ్ళు ఈజీగా ఈ తపేలా ఛానల్లో గులకరాయి
కోడికైతే వీళ్ళు రాసుకున్నట్టు కాదు. అక్కడ వాళ్ళు దాని పరిగణ తీసుకున్న విధానం, ఎన్ఐఏ రిపోర్ట్ని కానీ, మొన్న గులకరాయి దెబ్బ కానీ, దాని పర్యవసానంలో ఆయనకి జెడ్+, ఈ డిజర్వ్స్ అండ్ ఇట్ డెఫినెట్లీ. సో ఇన్ని జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అవసరమైనప్పుడు వస్తున్నారు, ఒక కామెంట్ చేస్తున్నారు. సినిమా వాళ్ళకి రాజకీయాలు లేదు సార్. వాళ్ళు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దాన్ని మళ్ళీ పెద్ద ప్రశ్నకే సంధించకండి. ఆయన రాష్ట్ర మంత్రి డిప్యూటీ సీఎం రాష్ట్ర మంత్రి ఏడ్ చేస్తున్నారు. సినిమా హీరో అయితే కావచ్చు. రాష్ట్ర మంత్రి అన్నప్పుడు 600 జతలు చెప్పులు ఇచ్చాడు ఆయన. పాపం మంచి పని చేశాడు. అని 200 ఎకరాలు కొండ ఎత్తేసారు మా వ్యాపారంలో. అది ఆయనకి తెలియాలి కదా. అటవీ శాఖ మంత్రి కదా. అటవీ శాఖ మంత్రి పరివ్యూలో వ్యాపార కొండ లేపేస్తే కూడా తెలియలేదు. అది తెలుసుకోమన్నాను, అంతకన్నా ఇంకేం లేదు. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చింది, మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఏం సార్ దాని పరిస్థితి? తెర మీదకి ఏం కాదు, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆల్మోస్ట్ అఫీషియల్లీ కన్ఫర్మ్. బాధ ఏంటంటే మన 10th క్లాస్ రిజల్ట్స్లో 5% డీవియేషన్ వచ్చింది లాస్ట్ ఇయర్ రిజల్ట్స్కి ఇయర్కి. దానికి కారణం ఏంటంటే మనకి ఎప్పుడైనా 2 విషయాలు చెప్తూ ఉంటాను, క్షవరం అయితేనే కానీ వివరం తెలియదని. అలాగే మనం కొన్ని చూసిన తర్వాత వాటి యొక్క ప్రభావం, ఇంతగా అమ్మ పెట్టి 4 పెడితేనే కానీ గుర్రం సవారీ ఎక్కదని, ఈ 2 సామెతలు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వర్తిస్తాయి. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ స్కూల్కి వెళ్ళి పర్యవేక్షించి వచ్చి గుండె అయిపోయింది, ఎవరి టెన్యూర్లో ఏటని. రెండోది ఇదే లోకేష్ గారు కూడా అదే స్కూల్కి వెళ్ళి ఆయనకి గుండె జల్లుమంది. మూడోది ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ స్కూల్ పర్యవేక్షించి ఏ విధంగా చూసి ఆయనకి అర్థమైంది. ఆ తర్వాత బుడ్డోడిని స్టేజ్ మీదకి పిలిస్తే ఏమవుతుంటే నేను కంప్యూటర్ ఇంజనీర్ అవుతాను, దానికి ఏం కావాలంటే ముందు ఇంగ్లీష్ అన్నాడు. మీకు అర్థమైంది కదా. ఈ విషయాలను ఎప్పుడైతే క్రోడీకరించి చూస్తే ఇంకో గతి లేక మా నారాయణుడు అంటే కార్పొరేట్ స్కూల్లో వ్యాపారం ఏదైనా వస్తాడు. ఈయన భరించాలంటే ముందు భరించుకుంటూ వ్యాపారం అనుకుంటే మనకి మొత్తం గ్రాస్ రూట్ లెవెల్లో కూర్చోలేదు. ఎందుకంటే ఈ అకాడమిక్స్ మీద ఎవ్రీ ఇయర్ రివ్యూ ఉంటుంది, ఎందుకు సిస్టమ్స్ డౌన్ఫాల్ అయ్యేట్లన్నిటికీ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, బైజూస్ ప్రోడక్ట్ త్రూగా చదువులు అండ్ ట్యాబులు 8వ క్లాస్ నుంచి పిల్లలకి ఇవ్వడం అండ్ ఇంగ్లీష్ మీడియం అన్నది వాట్ సార్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. వీళ్ళకి ఏంటంటే దే హావ్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. మన దగ్గర మా వెంకయ్యనాయుడు గారు, రమణ గారు అండ్ ఈ చదువు సంధ్యాలు ఏమీ లేని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇటు వెంకటేశ్వర సుప్రభాతం కూడా మీ ఇంగ్లీష్లో వినాలా, చదువుకోవాలి. 2 లక్షల పుస్తకాలు చదివాని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడేస్తే జడ్డిమాలోకాలు కాబట్టి వింటారు. వెంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలో ఉంటుంది, ఇది కూడా తెలియనోడు మాట్లాడతాడు. రెండోది వెంకయ్యనాయుడు గారు బహుభాషా కోవిదుడైన, నాకన్నా ఒక 20 సంవత్సరాలు సీనియర్ ఉంటాడు, 20 సంవత్సరాలు సీనియర్ అయినా. నేను ఒక విషయం చెప్పగలను, మా చదువుకునే టైంలో నాకైతే 6వ క్లాస్ దాకా ఇంగ్లీషు హిందీ 6వ క్లాస్ నుంచి మన ఎత్తికి పెట్టారు. మేము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చూస్తున్నప్పుడు నానా తెప్పలు పడి అసలు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం సెయింట్ జోసెఫ్ సెయింట్ ఆన్స్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు టైల్ కట్టుకుని బూట్లు వేసుకుని టచ్ చేసుకుని స్మార్ట్గా డ్రెస్ చేసుకుని వెళ్తూ వాళ్ళు స్కూల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో ఆటలో వాళ్ళు దొలగొట్టేస్తుండేవారు ఇంగ్లీష్లోనూ ఆటలోను. మేమేమో కంఠస్థ పెట్టుకుని వీళ్ళని ఎస్సేలు లేకపోతే ఏదైనా రైమ్స్ ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు మేం పడి మానసిక అవమానాలు బాధలు మాకు తెలుసు. అది ఆయనకు కూడా తెలిసిండు కూడా, ఏదో యాజ్ ఇఫ్ అన్నట్టు ఇప్పుడు మీకంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బహుభాషా కోవిదులే ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాడగలుగుతున్నారు మంచులక్ష్మి లాగా. కానీ దానికన్నా ముందు బేసిక్స్ అప్పుడు మనం పడిన సంఘర్షణకి ఓ ప్రభుత్వం ప్రాస్పెక్టులో 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం కరికులం యాడ్ చేస్తే ఆ చదువుల యొక్క ఫలితాలు ఏ విధంగా వస్తున్నాయో మనకు గ్రహించగలుగుతాం కదా. అంటే మీ అనుభవం, ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ భావాలు నెక్కరేసుకుని కర్ర పట్టుకుని మీరు ప్రవర్తించిన తీరు నిజంగా నేనైతే తెలుగు వాళ్ళకి వాళ్ళతోనే పద్యాలు అని వాళ్ళతోనే చదివిస్తారు. జడ్పీ స్కూల్లోను అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళతోనూ ఇంగ్లీష్ మీడియం చదివిన వాడికి తెలుగు భాష మీద ఇది లేదా. ఈ రమణ గారు అంటే ఇంగ్లీష్ బాధ ఆయనకి చాలా కష్టం. ఇంగ్లీష్ ఆయనకి నాలాట బ్యాచ్, ఆయన ఇంగ్లీష్ ఎంత బాధపడ్డారో ఎంత కష్టమో ఇంగ్లీష్లో రాయడం చదవడం అన్నది ఆయనకి బాగా తెలిసింది. ఇలాంటి వాళ్ళు తెలుగు మీద ఆవశ్యకత మాట్లాడితే దానికోసమే కదా మీలాంటి వాళ్ళు మనాటి వాళ్ళు ఇబ్బంది పడిన దానికే బైలింగ్వల్ లాంగ్వేజ్ ఇటుపక్క తెలుగు ఇటుపక్క ఇంగ్లీష్ వచ్చేలా చెప్పాడు కదా. ఇది చదువుకుంటే ఇంగ్లీష్ మర్మం అర్థం అవుతుంది కదా. మనం కూడా హిందీలో స్కూల్లో టీచర్ గారు చెప్పేది తెలుగు పరంగా ఇంగ్లీష్ని గ్రహించి దాంట్లోంచి నేర్చుకున్నదే కదా. దాన్ని ఆ అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 సెషన్స్ నడిచాయి అనుకోండి సార్. 1వ క్లాస్ నుంచి పిల్లలకి డైరెక్ట్గా ఇంగ్లీష్ బోధనే 5వ క్లాస్ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు 6, 7, 8, 9, 10 పిల్లలకి ఈ బైలింగ్వల్ లాంగ్వేజ్లు చెప్తుంది. డౌన్ సైజ్ అయ్యి అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది కదా, ఈజీ కదా. అలాంటివన్నీ ప్రభుత్వం దూరదృష్టి చేసిన దానికి సంవత్సరం పాటు ఆ విలువల్ని భ్రష్టు కల్పిస్తూ ఇంగ్లీష్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ విదేశ పర్యటనలో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ రీవ్యాంప్ చేస్తామని లోకేష్ గారు మా మంచులేశ్వరంలో ఇంగ్లీష్ మాట్లాడి చెప్పినా సరే
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని ఇంకోసారి రీవ్యాంప్ చేస్తే సరిపోతుంది అన్నదానికి సంవత్సరం పట్టిందా మీకు అర్థం చేసుకోవడానికి అన్నది బాధాతత్వ హృదయంతో ఈ పనైనా మంచి పని చేస్తున్నందుకు. నేను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైనికుడు మరణానికి వెళ్ళి మీరు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి కట్టుబడి ఈ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం శిరోధార్యం ఉన్నప్పుడు ఈ విషయంలో కూడా సంవత్సరం గడిచినా పర్లేదు, కానీ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి వరప్రదాయంగా ఇస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. కానీ నిన్నటి వరకు దాని మీదే గోలగోల చేసినటువంటి వీళ్ళు ఇవాళ మళ్ళీ దాన్నే ప్రవేశపెట్టడానికి ఎటువంటి ఇబ్బంది అది ఏం పడరా సార్? రాజకీయాల్లో అటు ఏం పట్టించుకో, వాళ్ళు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అని చెప్తారు ఫస్ట్, తర్వాత గతి లేక అదే పని చేసి మేము చేసామని చెప్తారు. దానికి మా తప్పేలాగాలు రెడీగా ఉంటారు. జర్నలిజం చదువుకోవాలి కదా, చదువుకోకర్లేదు కదా వాళ్ళకైతే. ప్రివిలేజ్డ్ క్వాలిఫికేషన్, ఒకటి పెట్రోల్ బంక్ ఉండాలి, ఇంకోటి కుల ప్రాతిపదిక ఏమో జర్నలిజం డిగ్రీ రావాలి. మూడోడు మా పౌడర్ డబ్బోడికి అయితే చెప్పక్కర్లేదు, పౌడర్ కొట్టుకొస్తే సార్ ఇంకా అన్ని మర్చిపోతారు, అది ఏడు చెప్తున్నారు అడిగేది. కానీ ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఈవెన్ మంత్రులతో సహా, మంత్రులు కూడా ఈ మధ్య ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టాల్సి వస్తే ఇటు విద్యాశాఖకు సంబంధించి కావచ్చు, లేదంటే విద్యుత్ శాఖకు సంబంధించి కావచ్చు, ఏ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా సరే గతంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థలను నాశనం చేసి పడేశాడు, దాన్ని సరి చేయడానికే మాకు సంవత్సరం పట్టింది. ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతారు. చదివారు ఎప్పుడైనా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు చూడండి, ఆవ్యాసం ఫస్ట్ వాళ్ళకి సిలబస్ మెయిన్ స్క్రిప్ట్ అది. సాధారణంగా పార్టీ ఒక ఛానల్కో దేనికో లైన్ ఇస్తుంది, కానీ ఛానల్లో లైన్ ఇస్తే వీళ్ళంతా పవన్ కళ్యాణ్ దద్ది బ్యాచ్, చదువు సంఖ్య లేకుండా అన్నీ తెలిసిన వాళ్ళలాగా సర్వసంగ పరిచయంగా మాట్లాడే బ్యాచ్. చూడండి, మన పవన్ కళ్యాణ్ ఎక్కడ మొదలవుతారో తెలియదు, ఎక్కడ కంక్లూడ్ అవుతారో తెలియదు. నాకు ఇవాళ బీవీ రాఘవులు సెలరేకి పెడేవాళ్ళు, చాలా రోజుల తర్వాత ముసలికి ఆక్సిజన్ 2 సిలిండర్లు ఎక్కించినట్టుకున్నారు, సెలరేకి పెడేవాళ్ళు. ఏమైతే అదే వస్తారో చూసుకుందాం. అలాగా వీళ్ళకి ఎవడో ఎప్పుడో ఎక్కడో దగ్గర ఇదే పవన్ కళ్యాణ్ రూపంలో బ్రహ్మానందం గడికి తగులితే చెల్లు చెల్లుమని ఆ సినిమాలో చూసారా సినిమా, లేకపోతే మీన్స్ లో వస్తూ ఉంటాయి చూడండి. ఆ కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతే ఎలా ఉంటుందో, లేదా ఆడు బతుకుంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఆడేదో పనికి వచ్చిన పని చేస్తే ఎలా ఉంటుందో అవన్నీ స్లైడ్లు రెడీ పెట్టుకుంటాడు. ఈ తెప్పేలాగా అదే పని వాళ్ళకి. ఓకే, అందుకని ఇంకే కానీ ప్రతి దానిలో నిందలు వేస్తూ, కానీ ప్రతి దానిలో వీళ్ళే క్లీన్ చిట్ ఇస్తా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నాం అన్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని అని ఒప్పుకున్నట్టే కదా ఇండైరెక్ట్. అదే చెప్తానండి, బురద నీళ్ళు ఇప్పుడు నూతులో దాన్ని ఏమంటారంటే పూడికి తీస్తాం, బురద బకెట్లతో తీసి వేసి 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 లాస్ట్ నీళ్ళు తేడి చేస్తాడు, పూడికి తీసాం సార్ అంటాడు. అలాగే ఈ సంవత్సరం పాటు కొట్టే బకెట్లలో బురద ఎత్తి కొట్టే లాస్ట్కి నీళ్ళు వస్తున్నాయి, అవి నీళ్ళు వేసి చచ్చినట్టు కడుగుతున్నారు. ఇంకేం చేయలేదు దానికి. ఓకే, ఏ ప్రెస్ మీట్ తే సభకు నమస్కారం లెక్కరది ది ఎండ్. గతంలో ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే అవుట్కమ్ తర్వాత ఏంటంటే ఆడా అదేంటే సూర్యుడా అని తడుపుకున్నట్టే ఉంటుంది సార్, అంతకన్నా ఇంకేట్లేదు. ఓకే, సో ఫైనల్గా గత గవర్నమెంట్ అంతా బేష్ అన్నట్టే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ పోతుందంటారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మనం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసాం అనుకోండి, రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఆ సబ్జెక్టులకే ఆన్సర్లు వస్తూ ఉంటాయి. ఆ సబ్జెక్ట్లో నువ్వు పాస్ అయ్యో, ఆ సబ్జెక్ట్లో నువ్వు పాస్ అయ్యో, ఆ సబ్జెక్ట్లో పాస్ అయ్యో అని చెప్తారు. అలా ఒక్కొక్క సబ్జెక్టు నువ్వు పాస్ అయ్యో అని చెప్పుకొని వస్తున్నారు. ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, తర్వాత పూర్తిగా వీళ్ళే పాస్ అయ్యడానికి సర్టిఫికేట్ ఇస్తే తర్వాత ఎవడవుతున్నాడు, నువ్వు ఫెయిల్ అయ్యని ఒప్పుకున్నట్టే కదా. అంతే కదా, ఇక్కడ ఆ ఫెయిల్యూర్స్ మీద పునాదుల మీద నీ సక్సెస్ నేరేషన్ నడిచింది, అదే ప్రభుత్వ స్థాపన. అందుకని ఇంకేం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారి విశ్లేషణ. ఇది నాటి మరొక ఇంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.